హాయ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పంచభూతాలు నా ఆధీనంలో ఉన్నాయి. మర్యాదగా ఆ అస్థికలను ఇచ్చేసి మీ ప్రాణాలు మీరు కావాలి అంటే ఇచ్చేసి వెళ్ళిపోండి అని ఘోర అరుస్తూ చెబుతూ ఉంటాడు. గుప్తా గారు 6 అన్నంత పని చేస్తాను, నేను వెళ్ళి ఆ ఘోరని అప్పుడైతేనే నా ఫ్యామిలీకి కాపాడుకోగలను కదా అని చెప్తూ ఉంటే, ఆగు బాలిక, ఇది దుష్టశక్తికి ఆ దైవానికి మంచికి చెడుకి జరుగుతున్న యుద్ధం. ఇందులో యుద్ధం చేయాల్సింది నువ్వు కాదు, చూస్తూ ఉండు బాలిక అని గుప్తా గారు చెబుతారు. ఏంటి, మీకు ఇంకా అర్థం కాలేదు కదా? మీ మౌనం నాకు అర్థమైపోయింది. సమ్ము అని ఘోర పిలవదు. మిగతా ఘోర అందరూ కూడా ఆ ఘోర చుట్టూ వచ్చి నిల్చొని ఉంటారు. ఘోర ఆజ్ఞ మేరకు బాకి దగ్గర ఉన్న అస్తికలను తీసుకుంటాడు. ఆ ఘోరాలందరూ వస్తూ ఉంటాయి. అమర్ ఆ ఘోరాలందరినీ కూడా బెదిరిస్తూ ఉంటాడు. అలా ఆ ఘోర మిగతా అందరు ఘోరాల్ని కుమ్మేసి చివరికి అసలు ఘోరాకి వస్తాడు. అసలు వెంటనే ఆ ఘోర అమర్ తలపైన చెయ్యి పెట్టేసి బంధనం అని ఏదో ఒక మంత్రం చదవగానే అమర్ ఘోరాన్ని కొడుతున్నవాడు కాస్త కళ్ళు తిరిగి కింద పడిపోతున్నట్లు అయిపోతాడు. దాంతో బాగా చాలా కంగారు పడి తన చేతిలో ఉన్న అస్తికల్ని, నాన్న ఈ అస్తికల్ని మీరు తీసుకోండి నాన్న అని రామూర్తి చేతిలో పెట్టడంతో రామూర్తి ఆ అస్తికల్ని తీసుకొని పరుగులు పెడుతూ ఉంటాడు. ఈ లోపల ఈ మిగతా ఘోరాలతో అందరు కలిసేసి ఏదో మంత్రాలు చదువుతూ గట్టిగా అరుస్తూ విభూతిని బాగి పిల్లలు అమర్ అందరి పైన చల్లేస్తూ ఉంటారు. దాంతో బాగి అమర్ పిల్లలు మనోహరి అందరూ కూడా ఘోర ఆధీనంలోకి వచ్చేస్తారు. అందరూ సైలెంట్గా నిల్చొని ఘోర చెప్పిన దాని ప్రకారం నిల్చొని అంటే వాళ్ళ చుట్టూ బంధనం వేసేస్తాడు. వెళ్ళి అస్థికలు తీసుకురండి అని ఘోర అక్కడే కూర్చొని ఉంటాడు. మిగతా ఘోరాలందరూ కూడా రామ్మూర్తి పరిగెత్తుకొని వస్తూ ఉంటే రామ్మూర్తి వెనకాలే పరుగులు పెట్టారు. ఇక రామ్మూర్తిని బంధించేసి రామ్మూర్తితో సహా రామ్మూర్తిని అస్థికలు ఉంటే అతన్ని లాక్కొని ఉంటారు. గుప్తా గారు ప్లీజ్ ఏదో ఒకటి చేసి కాపాడండి అని ఆరు వేడుకుంటూ ఉంటుంది. ఇప్పుడు నేను ఏమీ చేయలేను బాలిక, మంచి మీద ఎప్పుడు చెడువు వెళ్ళకూడదు, మంచం మీద చెడువు గెలిచే సమయం ఆసనం అయ్యింది అంటే అప్పుడు ఆ సాక్షాత్ దేవుడే కాపాడాలి, ఆ దేవుడే వచ్చి కాపాడుతాడు, ఆ దేవుని శక్తి ఎప్పుడు మంచికి తోడుగా ఉంటుంది అని గుప్తా గారు చెబుతారు. మంచి పైన చెడు గెలవాలి అన్న ఆశ వాటికి మాత్రం ఎప్పటికీ చెడువు గెలవదు కాబట్టి అప్పుడు ఆ జగన్నాథుడు వీళ్ళ కోసం వస్తాడు. ఆ అగ్ని కీలల్లో వాళ్ళు బందీలు అయిపోయి ఉన్నారు కదా, వాళ్ళని కాపాడడానికి ఆ జగన్నాథుడు వస్తాడు అని గుప్తా గారు చెప్తూ ఉంటే ఇక్కడ నుంచి అఘోరాలు వస్తున్నట్టు మనకి చూపిస్తూ ఉంటారు. మిగతా ఘోరాలు రామూర్తి లాక్క రావటంతో ఇక రామూర్తి చేతిలో ఉన్న అస్థికల్ని చేతిలో తీసుకొని వాటి కన్న కూతురు అస్థికల్ని కాపాడుకోవాలి అనుకుంటున్నావా, అది నీ తరం కాదు అని ఆ అస్థికల కుండను తీసుకొని రామూర్తి కూడా బంధనం వేసేసి భాగ్య వాళ్ళతో సహా బంధనంలో నిల్చోబెట్టేసి ఆ అస్థికల్ని చూసుకుంటూ చాలా సంతోషపడుతూ మిగతా ఘోరాలతో సంతోషపడుతూ ఉంటాడు. ఏంటి ఘోర మీ చెప్తున్న ఆ జగన్నాథుడు ఇంకెప్పుడు వచ్చేది, వాళ్ళు వెళ్ళిపోతున్నారు అని ఆరు కంగారు పడిపోతూ ఉంటుంది. అప్పుడే మంచి ఘోరాలు అసలైన శిశులైన ఘోరాలు హర హర మహాదేవ శంభో శంకర అంటూ అక్కడికి వస్తారు. అప్పుడే అఘోరాలు అందరూ కూడా తెల్లని విభూతి రాసుకొని అక్కడికి వస్తూ ఉండటంతో వాళ్ళకి ఎదురు వెళ్ళాము అంటే మనకు మిగిలేది మరణమే అని ఘోర టెన్షన్ పడుతూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న పెద్ద అఘోర, చూడు ఘోర, నీకు కావాల్సిన ఈ అస్థికల్ని తీసుకొని వెళ్తే మాత్రం నీకు మిగిలేది మరణమే, కాబట్టి నీ ప్రాణాలు కాపాడుకుంటావా లేకుంటే అస్థికలు ఇచ్చేస్తావా అని త్రిశూలాన్ని అతని ముందు నిల్చోబెట్టేస్తారు. వెంటనే త్రిశూలాన్ని చేతిలో తీసుకొని తీయమంటవండి ప్రాణాలు అని అనడం ఘోర భయపడిపోతూ తాను తీసుకున్న 6 అస్థికల కుండాన్ని ఆయన చేతిలో పెట్టేస్తాడు. నా ప్రాణాలు నాకు కావాలి అనే ఘోర అస్థికల్ని ఇచ్చేసి అక్కడి నుండి పారిపోతాడు. తర్వాత ఆ పెద్ద అఘోర భాగ్య వాళ్ళ దగ్గరికి వచ్చేసి వాళ్ళ ఉన్న బంధాన్ని విడిపించేసి అస్థికల్ని భాగ్య చేతిలో పెడతాడు. సమయానికి మీరు రావటం వల్ల మాకు మంచి జరిగింది, మీకు ఏం తెలుపుకోవాలో అర్థం కావటం లేదు అమర్ భాగ్య అంటారు. మేము చేయవలసిన పని ఇది కాదు, మేము చేరుకోవాల్సిన సంగమ్యం కూడా ఇది కాదు, కానీ మా అడుగులు ఎటువైపు ఎందుకు పడ్డాయో నాకు ఇప్పుడు అర్థమైపోయింది. ఈ పవిత్రమైన అస్థికల్ని కాపాడడానికి ఆ జగన్నాథుడే మమ్మల్ని ఇటువైపు నడిపించాడు. ఈ పవిత్రమైన కార్యం
ఇది కాదు, మేము చేరుకోవాల్సిన గమ్యం కూడా ఇది కాదు. కానీ మా అడుగులు ఇటువైపు ఎందుకు పడ్డాయో నాకు ఎప్పుడు అర్థమైపోయింది. ఈ పవిత్రమైన అస్థికల్ని కాపాడడానికి ఆ జగన్నాథుడు మమ్మల్ని ఇటువైపు నడిపించాడు. ఈ పవిత్రమైన కార్యాన్ని మా చేతుడి చేత చేయించినందుకు మేము చాలా ధన్యులము అని అఘోరా చెప్తూ ఉంటాడు. అసలు అఘోరా అస్థిక వెనకాల ఎందుకు పడుతున్నాడో మాకేమీ అర్థం కావటం లేదు స్వామి అని నిర్మలమ్మ అంటుంది. ఈ అస్థికలు గంగలో కలపడం వల్ల ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని మేము గంగలో కలపడం కోసం వెళ్తున్నాం స్వామి అని సదాశివం చెప్పడంతో, ఈ అస్థికలు గంగలో కలపడం ఇంకా సమయం ఉంది అని అఘోరా చెప్పడంతో, చెప్పండి స్వామి ఎప్పుడు కలపాలి? ఇప్పటికే మా అక్క చనిపోయి చాలా నెలలు అయిపోయింది, ఎప్పుడు కలపాలి స్వామి అని బాగి అడగటంతో, ఈ అస్థికలను కలిపే సమయం వచ్చినప్పుడు ఆ జగన్నాథుడే మీకు మార్గం చూపిస్తాడు. అంతవరకు ఈ అస్థికలను జాగ్రత్తగా ఉంచుకోండి. ఈ ప్రాణం కదా ఇంకా ముగిసిపోలేదు, ఇంకా చేయవలసిన కార్యాలు ఇంకా ఉన్నాయి అని ఆ స్వామిజీ చెప్పడంతో, అది ఎప్పుడు కుదురుతుంది? ఇలాంటి మాటలన్నీ మేము వినవసరం లేదు, వెళ్దాం పద మనం అని మనోహరి చెబితే, నువ్వు ఆగు మనోహరి, మీరు చెప్పినట్లే నేను తిరిగి వెళ్ళిపోతాను అని అంటాడు. శుభం పోయిన తర్వాత అఘోర స్వామీజీ ఆశీర్వదించి మిగతా అఘోరాలతో కలిసి వెళ్ళిపోతాడు. అఘోర వెళ్ళిపోయిన తర్వాత, ఏమైంది అని రాత్రి అడుగుతూ, నీకేమీ కాలేదు రాత్రి అని నిర్మలమ్మ అమ్మ చెప్తూ ఉంటే, తర్వాత ఆరు పక్కన కూర్చొని ఉంటే గుప్తా గారు ఏమైపోయారు అని ఆరు వెతుక్కుంటూ ఉంటుంది. ఇంటికి వచ్చిన తర్వాత అమర్ గార్డెన్లో నిల్చొని అఘోర స్వామీజీ చెప్పిన మాటలను గుర్తు చేసుకుని ఉంటారు. నీ కథ అంతా తెలిసి ఈజీగా తేలిపోయేది. నీ కార్యం చేయవలసిన కార్యాలు పూర్తి అయ్యేంత వరకు కూడా ఈ అస్థికలు మీ దగ్గర ఉండాలి, ఎవరు కలపకూడదు అన్న స్వామిజీ మాటలను గుర్తు చేసుకుంటూ ఉంటారు. బాగా అమర్ దగ్గరికి వచ్చేసి ఆలోచిస్తున్న అమర్ వైపుకు చూస్తూ ఉంటుంది. ఇక పిల్లల గదిలో ఆలోచిస్తూ ఉంటే మనోహరి వస్తువులన్నీ కూడా గదిలో విసిరి కొడుతూ, ఎందుకు ఎందుకు ఇంకా ఈ ఆరుని నేను అమర్ నుంచి దూరం చేయలేకపోతున్నాను, ఆ ఆస్తికని గంగలో కలపలేకపోతున్నాను, ఎందుకు అందుకు అని అనుకుంటూ టెన్షన్ పడుతూ ఉంటుంది. ఎందుకంటే ఆరుని మనకు దూరం చేసి ఆ దేవుడు తప్పు చేసి అర్థమైపోయింది. అందుకే ఆరుని మన నుంచి ఇంకా దూరం చేయటం లేదు అని సదాశివం అంటే, అవును మేడం చాలా మంచివారు కాబట్టి ఆ పరమేశ్వరుడే వచ్చి మేడం అస్థికల్ని కాపాడినట్లు అయ్యింది అని రాతోడు అంటాడు. ఏంటి నిర్మల ఆలోచిస్తున్నావు అని సదాశివం అనడంతో, అరుంధతి మన చుట్టుపక్కల ఇంకా మనల్ని చూస్తూ ఉంది కదండి, ఇది మన కూడా అందరికీ వరమ్మ శాపమా అని అడగటంతో, అదేంటి నిర్మల అలా అడుగుతున్నావు అని సదాశివం అంటాడు. మన అందరినీ చూసుకుంటూ మేడం ఇక్కడే ఉన్నారు అంటే అది వరమే కదా అని రాతోడు అంటే, లేదు తన స్థానంలోకి వేరొక అమ్మాయి వచ్చింది, పిల్లల కన్నీళ్ళు తుడవలేదు, తన లేని స్థానాన్ని తన కుటుంబానికి చూసుకుంటూ అరుంధతి సంతోషంగా ఎలా ఉండగలుగుతుంది, ఇది వరం ఎలా అవుతుంది అని నిర్మలమ్మ అంటుంది. తను అందరినీ చూసుకుంటూ అనుక్షణం కాపాడుతూనే ఉంటుంది, ఎందుకంటే ఈ కుటుంబమే తన ప్రపంచం అయినప్పుడు ప్రపంచంలో తను లేకపోతే బాధ ఉంటుంది కదా అని నిర్మలమ్మ అంటుంది. ఏంటి అక్క అస్థికలు గంగలో కలపలేకపోయినందుకు మీరు బాధపడుతున్నారు? బాధపడకండి, మీరే ఇలా బాధపడుతూ ఉంటే పిల్లలు మాకు ఎవరు ధైర్యం చెబుతారు? శివుడు ఆజ్ఞ లేని నిజమైన కథ కుట్టదని చెబుతారు కదండి. ఏదో బలమైన కారణం ఉండటం వల్లే ఈ అస్థికలు మనం కలపలేకపోయాం, ఆ స్వామీజీ కూడా కలపొద్దని చెప్పారు, మీరు బాధపడకండి అని భాగ్య చెబితే, ఆ బలమైన కారణం ఏంటో నాకు తెలుసుకోవాలని ఉంది మిస్ అమ్మ. ఆరోగ్య మోక్షం కలగకుండా ఎందుకు గంగలో కలపకూడదన్నారు, ఆ కారణం నాకు